నేనైతే మంచిగా టేస్ట్ చేసేద్దాం ఇప్పుడు. బాగా కాలిపోతా ఉందిరా నాయన. సరిగ్గా వచ్చిందిరా టేస్ట్ మాత్రం. సరిగ్గా వచ్చిలే టేస్ట్. అబ్బా హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వన్ బైట్ ఫర్ ఎవర్. ఈ రోజు అయితే ఒక సరికొత్త వీడియోతో మీ ముందుకు తీసుకొని వచ్చేసాము. ఈ రోజు అయితే గోంగూర చికెన్ ప్లస్ బగారా రైస్ అయితే రెడీ చేసుకోబోతున్నాం. ఇంకా మన వీడియోస్ అయితే చాలా మంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇంకా లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోవడం పదండి. నాకైతే గోంగూర అయితే కడిగేసుకున్నాం కదా. ఇప్పుడు కూడా చికెన్ అయితే మంచిగా అయితే కడిగేసుకుందాం. దీన్ని కూడా ఇంకా మంచిగా కడిగేసుకున్నామంటే అన్నీ రెడీ అయిపోతాయి. ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకునేయచ్చు. ఇంకా మంట అయితే రెడీ అయిపోయింది కదా. ఇంకా గిన్నె అయితే పెట్టేసుకొని బాండలు అయితే కాగిపోయింది. లైట్గా ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. ఆయిల్ అయితే బాగా కాగిపోయింది కదా. దీంట్లో అయితే ఆనియన్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు. ఓకే, మంచిగా అయితే దీన్ని మిక్స్ చేసుకుందాం. ఈ ఆనియన్ ఏంటంటే గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఏం చేసుకోవాలా. చూస్తున్నారు కదా, ఆనియన్స్ అయితే బ్రౌన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడైతే టమాటో అయితే యాడ్ చేసుకుందాం. టమాటా కూడా మంచిగా వాట్ చేసుకుందాం. అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసుకుందాం. దీంట్లో మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం. ఈ పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా అయితే వేపేసుకున్నామంటే ఇంకా గోంగూర అయితే తర్వాత వేసుకొని చికెన్ అయితే రెడీ చేసుకుందాం. టమాటా ఎరగడ్డ అయితే బాగా వాడిపోయింది. గోంగూర మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం. వేసిన 2 నిమిషాలకి గోంగూర అయితే బాగా ఉడికిపోయింది. ఇంకొక 2 నిమిషాలు అయితే బాగా ఏం చేసుకొని చికెన్ అయితే మసాలా అయితే పెట్టేసుకుందాం. మంట అయితే సరిగ్గా మండుతుందిరా. తొందరగా అయిపోతుంది కర్రీ కూడా. కట్ల మీద కదా, తొందరగా అయితే అయిపోతుంది. మంచిగా అయితే ఉడికిపోయింది. ఇంకా చికెన్ అయితే యాడ్ చేసుకుందాం. పెట్టేసుకుందాం. ఫస్ట్ అడుగంట వేస్తుంది. ఉప్పు, పసుపు, కారం, ఈ మసాలాలన్నిటిని బాగా అయితే మిక్స్ చేసుకుందాం ఫస్ట్. కదా ఆయిల్ అయితే పైకి వచ్చేస్తుంది. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా మంచిగా అయితే దీని ఒకరు కలబెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుందాం. కాసేపు అయితే దమ్ పడుతుంది. ఇంకా రెడీ అయిపోద్ది చికెన్. మూత అయితే పెట్టేసుకుందాం. చూద్దాం రెడీ అయిందా లేదా. సరిగ్గా ఉడుకుతా ఉంది. గార్నిష్ కోసం కొత్తిమీర, పుదీనా. ఇంకా చికెన్ అయితే రెడీ అయిపోయింది. గోంగూర చికెన్. నెక్స్ట్ బగారా అయితే రెడీ చేసుకుందాం. గోంగూర చికెన్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు బగారా రైస్ అయితే రెడీ చేసుకుందాం. కొండ అయితే బాగా ఆగిపోయింది. ఆయిల్ అయితే యాడ్ చేసుకుందాం. దీంట్లో ఇప్పుడు నూనె అయితే బాగా ఆగిపోయింది కదా. దీంట్లో అయితే ఇప్పుడు బిర్యానీ ఆకు, పట్టా, లవంగాలు వేసేసుకుందాం. ఇప్పుడైతే మనం ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకుందాం. దీనైతే మంచిగా ఇప్పుడు కలబెట్టేసుకుందాం. ఈ ఆనియన్ ఏంటంటే లైట్ గా వేయించుకుంటే చాలు. పచ్చి వాసన పోయేంత వరకు ఏం చేసుకుందాం. దీన్ని నానబెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకుందాం. మేమైతే గంట ముందు అయితే నానబెట్టుకున్నాం ఈ రైస్ ని. ఈ రైస్ ని అయితే బాగా అయితే మిక్స్ చేసుకుందాం ఒక 2 మినిట్స్. ఇప్పుడైతే వాటర్ అయితే యాడ్ చేసుకుందాం. మనం అయితే 2 గ్లాసులు తీసుకున్నాము. ఒక గ్లాస్కి 1 గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలా. మనం 2 గ్లాసులు తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసులు అయితే యాడ్ చేసుకున్నాం. మంచిగా అయితే దీన్ని మిక్స్ చేసేద్దాం ఫస్ట్. ఉప్పు, పసుపు, కారం వేసేసుకుందాం. గరం మసాలా. ఇప్పుడైతే దీన్ని అయితే మంచిగా అయితే మిక్స్ చేసుకుందాం.
బా కలర్ చూపిరు ఎట్టుందా, దగ్గరగా చూపి ఎట్టుందో కలర్ అయితే. ఇంకా మూత పెట్టుకొని రైస్ అయితే ఉడికిచ్చేసుకుందాం. 10 నిమిషాలు అయితే పడుతుంది, రైస్ అయితే బాగా ఉడికిపోతుంది. మూత అయితే పెట్టేసుకుందాం. ఇప్పుడు చూద్దాం ఎలా వచ్చిందో. బా స్మెల్ అయితే అదిరిపోతుంది. రైస్ అయితే బాగా ఉడికింది. గార్నిష్ కోసం అయితే కొత్తిమీర పుదీనా అయితే మంచిగా చల్లేసుకున్నాం. బగారా రైస్కి మంచి ఫ్లేవర్ వస్తుంది దీనివల్ల అయితే. చూద్దాము ఎటొచ్చిందో. బగారా రైస్ బాగా ఉడికిపోయింది. చెమ్మ కూడా మొత్తం పోయింది, నీట్గా వచ్చేసింది. దీనైతే ఇంకా పక్కన పెట్టేసుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత తిన్నామంటే సరిపోతుంది. పక్కన అయితే పెట్టేసుకుందాం. ఇంకా స్టార్ట్ చేద్దాం. టేస్ట్ అయితే చూసేద్దాం. బగారా రైస్ అయితే యాడ్ చేసుకొని బా స్మెల్ అదిరిపోతుందిరా రే నిజంగా. నేను గోంగూర చికెన్ అయితే యాడ్ చేసుకుందాం ఇప్పుడు. నాయన ఇంకా టేస్ట్ అయితే చూసేద్దాం. రెస్టారెంట్ టేస్ట్ వచ్చింది మచ్చా, సరిగ్గా వచ్చింది. బగారా రైస్ గోంగూర చికెన్ ఉంది గాయస్, చాలా బాగా వచ్చింది, అద్దరిపోయింది. టేస్ట్ చెప్పాల్సిన అవసరమేం లేదు, నెక్స్ట్ లెవెల్లో వచ్చింది. చికెన్ గోంగూర చికెన్ అయితే పుల్లంగా కారంగా అద్దరిపోయింది. బగారా రైస్లోకి అయితే ఎక్సలెంట్ కాంబినేషన్. మీరు అయితే ట్రై చేయండి, ట్రై చేసి కింద అయితే కామెంట్ చేసేయండి. చూసారు కదా గాయస్, ఇందాక బగారా రైస్ గోంగూర చికెన్ అయితే అద్దరిపోయింది. మీరు కూడా అయితే ఒకసారి ట్రై చేయండి. మేమైతే ఏమేమి ఇంగ్రీడియంట్స్ వాడామో సేమ్ అలాగైతే చేసుకోండి, మా టేస్ట్ అయితే మీకు తెలుస్తుంది. ఇంకా మన వీడియోస్ అయితే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.